మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గురువారం ఉదయం నిద్రలేవగానే తలుపు తీయగానే ఈ చిన్న పని చేసి చూడండి. మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఉదయం లేవగానే ఈ చిన్న పనిని చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి చెడు ఉన్నా అలాంటి వాటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. ప్రతి గురువారం ఉదయం లేవగానే విధి విధానంగా ఈ పని చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి రేపు గురువారం రోజున చక్కగా ఈ పరిహారం చేయండి. ఇది గురువారం అనే కాదు, తిథి, వార, నక్షత్రంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ఒక్క శుక్రవారం రోజు మాత్రం చేయకండి. శుక్రవారం తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకున్నా మీ ఇంట్లో ఉన్న సమస్యలు చాలా వరకు పోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, మా పిల్లలు మా మాట వినరు, భర్త కూడా మాట వినడు అని ఇబ్బంది పడేవారు ఈ ఉపాయాన్ని చేసి చూడండి. ఈ పరిహారం చేయడానికి పెద్ద కష్టపడవలసిన అవసరం కూడా లేదు. అలాగే చాలామంది ఆడవాళ్ళు ఎప్పుడు వచ్చిన డబ్బు అప్పుడే ఖర్చు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడేవారు తాము సంపాదించిన ధనం నిలిచేలాగా అవసరాలకు ఉపయోగపడాలంటే గురువారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికి ముఖ్యంగా గంగా జలం కావాలి. గంగా జలాన్ని మనం చాలా పవిత్రమైన జలం అని నమ్ముతూ ఉంటాము. గంగా జలాన్ని మించిన శుద్ధి అయిన వాటర్ లేదని పెద్దలు అంటూ ఉంటారు. ఇంటిని శుద్ధి చేయడానికి కూడా గంగా జలాన్ని వాడుతూ ఉంటారు. గంగా జలం ఇంట్లో లేనివారు మామూలు మంచినీటిని తీసుకుని దానిలో చిటికెడు పసుపు కలుపుకొని అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే గంగా జలంతో లేదంటే పసుపు నీటితో ఈ పరిహారం చేయాలి. మరి గంగా జలంతో లేదా పసుపు నీటితో గురువారం ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పెదరేసి పెద్దమ్మ ఇంటికి వచ్చిన పండితుడు ఉన్నదంతా తినేస్తే పెదరేసి పెద్దమ్మ ఏం చేసిందో తెలిపే కథను విందాం. అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది. ఊరి పొలిమేరల్లో నివసించే ఆ అవ్వను అందరూ ఊరకే పెదరేసి పెద్దమ్మ అని పిలిచేవాళ్ళు. కానీ ఎవ్వరూ నిజంగానైతే ఆ అవ్వను పట్టించుకునేవాళ్ళు కాదు. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు కూలీగా వెళ్తూ ఉండేది అవ్వ. చక్కగా శ్రమపడి నడుము వంచి పనిచేసేది. అట్లా వచ్చిన డబ్బులతో ఆదివారం రోజున సంతకు పోయేది. వారానికి సరిపడా సరుకులు తెచ్చుకునేది. పండగ ఉంటే వారంలో ఎక్కువ సరుకులు, ఎందుకంటే పండగ రోజున ఎవరైనా సరే అవ్వ ఇంటి ముందు నిలబడి అడిగితే లేదనేది కాదు. వాళ్ళను ఇంట్లోకి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి కానీ పంపేది కాదు. అట్లా ఒకసారి అవ్వ తను వారమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో పండుగ సరుకులు తీసుకున్నది. ఆ రోజే పండుగ. అవ్వ తినేందుకు పులిహోర, రవ్వ కేసరి చేసుకున్నది. ఆ రోజంతా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసింది. పాపం సాయంత్రం వరకు ఎవ్వరూ రాలేదు. కానీ ఇక చీకటి పడుతూ ఉందనగా దూరదేశం నుండి ఎవరో పండితుడు ఆకలితో వచ్చి తినేందుకు ఏమైనా ఉందా తల్లి అని అడిగాడు. అవ్వ ఆయన్ని లోపలికి ఆహ్వానించి తను చేసిన కేసరి పెట్టింది తినేందుకు. కేసరంతా తినేశాడాయన. అన్నం పెడితే అంతా తినేశాడు. పండుగకు చేసిన అన్ని పదార్థాలు తినేశాడు. అయినా ఇంకా ఆయన ఆకలి తీరినట్లు అనిపించలేదు. ఆలోగా అవ్వ తను వారమంతా గడిపేందుకు తెచ్చుకున్న కూరగాయలను వండింది. ఇంట్లో ఉన్న బియ్యమంతా వండి వార్చింది. మొత్తం ఆయనకు వడ్డించింది. పండితుడు ఆమె కేసి సంతోషంగా చూసి ఏమి పెడితే అదంతా తినేశాడు గబగబా. పెడితే ఇంకా తినేటట్లు అనిపించాడు అవ్వకు. ఇంకా ఏం చేయాలో పాలుపోలేదు. ఎందుకంటే అప్పటికే ఇంట్లో తను కూడబెట్టుకున్న సరుకులు, కూరగాయలు అన్నీ అయిపోయాయి. బియ్యం కూడా ఖాళీ, డబ్బులు లేవు. ఇక మిగిలిందల్లా అవ్వకు వారసత్వంగా వచ్చిన పెద్ద గరిటె మాత్రమే. ఆ గరిటె అంటే అవ్వకు చాలా ఇష్టం.
ఇన్నేళ్లుగా దాన్ని చాలా భద్రంగా చూసుకుంటూ వచ్చింది ఆమె. అయితే ఇప్పుడు ఆమె చటుక్కున పోయి దాన్ని ఎంతకు వస్తే అంతకు అమ్మేసి ఆ డబ్బుతో కూరలు సరుకులు తీసుకొచ్చి పండితుడికి వండి పెట్టింది. పండితుడు ఆమె వంటను మెచ్చుకుంటూ తిని చెయ్యి కడుక్కుంటూ, తల్లి, ఉన్నదంతా నాకే పెట్టేసినట్లుగా ఉన్నావు, మరి నీకు అని అడిగాడు. ఇవాళ పండుగ కదా స్వామి, ఇవాళంతా ఉపవాసం ఉండి రేపు తింటాను నేను అన్నది అవ్వ. మరి వంట చేసేటప్పుడు దేనితో కలుపుతావు తల్లి అడిగాడు పండితుడు. కట్రకట్టతో కలిపితే వంట చాలా బాగుంటుంది స్వామి అన్నది అవ్వ టక్కున. అప్పుడు పండితుడు నవ్వి, నేను చాలా ఊళ్ళు తిరిగాను తల్లి, కానీ ఎక్కడా నాకు కడుపు నిండలేదు. ఇవాల్టి నీ త్యాగంతో నా ఆకలి తీరింది, ఇదిగో నీకో బహుమతి అని తన జోలెల నుంచి ఒక బంగారు గరిటెను బయటకు తీసి అవ్వకు ఇచ్చాడు. ఇదిగో తల్లి, ఇక ఇది నీ గరిటె. దీనితో నువ్వు ఏమి వండినా అది అక్షయం అవుతుంది. అతిథి సేవకు ఇకపైన ఏ ఆటంకము ఉండదు అని అవ్వను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక ఆ దారిన పోయే వాళ్ళెవ్వరూ కూడా ఆకలితో పోలేదు. ఇక వీడియోలోకి వస్తే ప్రతి గురువారం రోజు ఉదయం లేవగానే ముందు మెయిన్ డోర్ కాకుండా బ్యాక్ డోర్ తీయాలి, తర్వాత మెయిన్ డోర్ తీయాలి. ఇలా ముందు వెనుక తలుపులు తీయటం వలన దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మెయిన్ డోర్ తెరచి తలుపు తీయగానే ఆ తలుపు మీద గంగా జలాన్ని కానీ పసుపు నీటిని కానీ చల్లండి. ఇలా చేయటం వలన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, వెంటనే ధనం మీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజు ఉదయం ముందు వెనుక తలుపు తెరిచి ఆ తర్వాత మెయిన్ డోర్ తెరిస్తే ఖర్చులు తగ్గి ధనం ఇంట్లో నిలుస్తుందని శాస్త్రం చెప్తుంది. ప్రతి గురువారం ఉదయం తలుపు తీయగానే ఇలా గంగాజలం లేదా పసుపు నీటిని చల్లితే మీ జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా మారిపోతుంది. ఈ పరిహారం చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ అందరూ లైట్గా తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కష్టాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది, మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది, సమస్యలన్నిటినీ కూడా తొలగిస్తుంది. ఖచ్చితంగా ఫలితాలను మాత్రం చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం ఉదయం నిద్రలేవగానే తలుపు తీసినప్పుడు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయండి. లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.